Hello viewers, welcome to Telugu Scit tutorials. This is JavaScript programming language, class 10. In this class, we are going to discuss about variables. Variables. What is the variable? This is the first question. What is the variable? So, why we use variable? So, what is the definition? Variables are used to store data. Variable is one whose value changes during the execution of the program. During the execution of the program, ఒక వేరియబుల్ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని వేరియబుల్ అంటారు. వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే టు స్టోర్ డేటా. దిస్ ఈజ్ ద సింపుల్ వన్ లైన్ డెఫినేషన్. ఇది ఒక లైన్లో చెప్పే నిర్వచనం. ఐ హ్యావ్ సమ్ డేటా, నా దగ్గర కొద్దిగా డేటా ఉంది. ద యూజర్ ఎంటర్ సమ్ డేటా ఇన్ ద ఫార్మ్. దట్ డేటా యూ నీడ్ టు స్టోర్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, ఐ కాంట్ స్టోర్ డైరెక్ట్లీ, వీ రిక్వైర్ సంథింగ్. ది డేటా వీ స్టోర్ ఈజ్ ఇన్ డిఫరెంట్ టైప్స్, దట్ ఈజ్ కాల్డ్ డేటా టైప్. ఇక్కడ 4 ways to declare a JavaScript variable: using where, using let, using constant, using nothing. So these are the 4 ways to declare a JavaScript variable. Okay, what are variables ante? Variables are containers for storing data. Storing data values. అంటే వేరియబుల్ ఈజ్ వన్ హూజ్ వాల్యూ చేంజెస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని చెప్పి. అంటే కంటైనర్స్. మీరు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇస్తారనుకోండి, వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే 5 by ఏలో స్టోర్ అవుతుంది. వేరియబుల్ ఈ బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే 6 by బిలో స్టోర్ అవుతుంది. వేర్ 6 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే 5 + 6 11 అనేది సిలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా in this example a, b and c are variables declared with the keyword where. C లాంగ్వేజ్లో ఏ విధంగా ఇంట్, ఫ్లోట్, క్యార్, స్ట్రింగ్ అంటాము, జావాస్క్రిప్ట్లో మనం ఏమి యూజ్ చేస్తామంటే వేర్ అని యూజ్ చేస్తాం. ఓకే, ద టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డేటా టైప్. డేటా టైప్ గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ ద ఫస్ట్ వన్ ఇది చూద్దాం. ఇప్పుడు జావాస్క్రిప్ట్ డాక్యుమెంట్ టైప్ HTML, జావాస్క్రిప్ట్లో ఒక ప్రోగ్రామ్ చూస్తాం. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక ఎడిట్ ప్లేస్ తీసుకొని ఎడిట్ ప్లేస్లో ఫైల్ న్యూలోకి వెళ్ళి HTML పేజ్ తీసుకుంటాం. ఈ బాడీలో ఏం చేస్తానంటే నేను ముందు టైటిల్ తీసుకున్నాను. టైటిల్ కింద స్క్రిప్ట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ text టెక్స్ట్ /JavaScript అని చెప్పి డబుల్ కొటేషన్లో క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఇక్కడ స్క్రిప్ట్ కూడా క్లోజ్ చేసేస్తాను. స్క్రిప్ట్ క్లోజ్ చేస్తాను. ఈ పైన ఈ స్క్రిప్ట్ లోపల ఇంత మునుపు ఏం చెప్పినాం, వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి ఏదైనా సరే. సో సమ్ 15 సెమీకోలన్, బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 16 సెమీకోలన్. ఇక్కడ కూడా వేర్ అని తీసుకోవాలి కంపల్సరీగా. వేర్ గ్యాప్ ఇచ్చి B16 అండ్ వేర్ C ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ బి సెమీకోలన్. ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, లేదు అట్లా కూడా కాదు, వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా సెమీకోలన్ అని తీసుకుంటేసి ఇక్కడ ఏం చేస్తారంటే డాక్యుమెంట్ డాట్ రైట్ బ్రాకెట్ బిగిన్ డబుల్ కొటేషన్ ఏంటి +H2 అని పెట్టేస్తాం. డబుల్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్ పెట్టేస్తాం. ఇది
ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ బ్రేక్ డబుల్ కొటేషన్ క్యాపిటల్ ఏ వాల్యూ ఈజ్ కోలన్ సో డబుల్ కొటేషన్ ప్లస్ ఏ ప్లస్ పెట్టేసి డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి ఇక్కడ బ్రేక్ పెట్టేస్తాను, మళ్ళీ డబుల్ కొటేషన్ క్లోజ్ సెమీకోలన్. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే షిఫ్ట్ హోమ్ కంట్రోల్ సి అండ్ ఎంటర్ కొట్టి కంట్రోల్ వి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే వి వాల్యూ తీసుకుంటాను. వి వాల్యూ దానికన్నా మునుపు డబుల్ కొటేషన్ మిస్ అయింది, ఇక్కడ కూడా మిస్ అయింది. పెట్టేసేసి వి వాల్యూ బి అని పెట్టేస్తాను. ఓకే, నవ్వు ఏంటి నాకు సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి సెమీకోలన్. ఇప్పుడు యాడ్ చేస్తాను. దీన్ని మళ్ళీ ఏం చేస్తాను అంటే కంట్రోల్ వి వేసి సి వాల్యూ ప్రింట్ చేస్తాను. సి వాల్యూ ఈజ్ అనేసి సి ప్రింట్ చేసేస్తాను. ఓకే, సి వాల్యూ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏంటి ఇక్కడ స్క్రిప్ట్ క్లోజ్ అయిపోయింది, హెడ్ క్లోజ్ అయిపోయింది. ఇంకా బాడీలో ఏమీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాడీలో ఏమీ అవసరం లేదు. సో ఈ ప్రోగ్రామ్ని జావాస్క్రిప్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ చేసి డెస్క్టాప్ మీద జావాస్క్రిప్ట్ యూట్యూబ్ ఉంది కదా, దీంట్లో మనం సేవ్ చేస్తాను. చూడండి, లోకల్ డి జావాస్క్రిప్ట్ యూట్యూబ్ నోట్స్ అనే దాంట్లో వద్దు, డెస్క్టాప్ మీదకి వెళ్దాం. ఇక్కడ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి కదా, జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం ఇప్పటివరకు ఎన్ని చేసాము అవి ఎంత వద్దు. ఇప్పుడు ఇది 10th ప్రోగ్రామ్. సో prg10.html అని సేవ్ చేస్తాం. prg10.html సేవ్ చేసి సేవ్ అంటుంది. సో మినిమైజ్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ వెళ్ళి ఇక్కడ ఇప్పుడే వచ్చేసింది prg10, రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టాలి, పెట్టాము. కంట్రోల్ ఎస్. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. యూజర్ డెస్క్టాప్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ 10 ఇక్కడికి వెళ్తాం. రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓకే, సో ఇక్కడ సికి డబుల్ కొటేషన్ పెట్టాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ నెంబర్ వచ్చేసి prg10 ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో రిఫ్రెష్. document.html టైటిల్ స్క్రిప్ట్ టైప్ టెక్స్ట్ జావాస్క్రిప్ట్. ఇక్కడ స్క్రిప్ట్ క్లోజ్, డబుల్ కొటేషన్ క్లోజ్, అంతా ఓకే. కంట్రోల్ ఎస్, సేవ్. ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. prg10 ఓపెన్ విత్ ఫైర్ఫాక్స్. ఓకే, ఈ ఎడిట్ ప్లేస్లో రావడం లేదు. సో దీన్ని నేను నోట్ ప్యాడ్లో చేశాను. HTML హెడ్ టైటిల్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15, వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 16, వేర్ సి ఈజ్ ఈక్వల్స్ టు దిస్. H2 ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ కావాలి, సి ఏ ప్లస్ బి యాడ్ చేసుకొని సిలో స్టోర్ కావాలి. దీన్ని ఇప్పుడు నేను దీంట్లో చూస్తాను, యాడ్ అని సేవ్ చేశాను. ఇప్పుడు దేంతో ఓపెన్ చేస్తానంటే గూగుల్ క్రోమ్తో ఓపెన్ చేస్తాను. సో ఈ విధంగా వస్తూ ఉంది. ఏ వాల్యూ ఈజ్ 15,
B వాల్యూ ఈజ్ 16, C వాల్యూ ఈజ్ 31. యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఆ నెంబర్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనము సమ్ అనేది చేయొచ్చు. అలాగే దీంట్లోనే మనం సబ్ట్రాక్షన్ అనేది కూడా చేసేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ అని పెడతాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ అని తీసుకొని ఇక్కడ A15 సరే మారుస్తాం. జస్ట్ 35 A35 B16 వేర్ C. ఇక్కడ జస్ట్ ఏం చేస్తానంటే C వాల్యూ A+B బదులు A-B అని ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ యాజ్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రాంలోనే అడిషన్ బదులు sub.html అని సేవ్ చేసి సేవ్ రన్. నౌ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి సబ్ట్రాక్షన్ రిఫ్రెష్ చేస్తాను. ఎక్కడుంది sub ఇక్కడ ఉంది. రైట్ క్లిక్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. చూడండి A వాల్యూ ఈజ్ 35, B వాల్యూ ఈజ్ 16. 35లో 16 పోతే 19 అంటే సబ్ట్రాక్షన్ అనేది వచ్చేసింది. ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే మల్టిప్లికేషన్ చేయాలా, ఇక్కడ జస్ట్ మల్టిప్లికేషన్ అని టైప్ చేయండి. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్. A వచ్చి 35 అంతొద్దు, జస్ట్ ఒక 37 తీసుకుంటాను. B వచ్చి జస్ట్ 5 అని చెప్పి తీసుకుంటాను. 5. C = this. ఇక్కడ యాస్ట్రిస్క్ పెడుతున్నాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ కాబట్టి యాస్ట్రిస్క్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్. ఇప్పుడు mul.html అని సేవ్ చేస్తున్నా. సేవ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఫైల్స్లో మల్టిప్లికేషన్ ఎలా ఉందో ఎక్కడ ఉందో చూస్తాం. mul ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి చూసామంటే 37 × 5 185. ఈ విధంగా మనము మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్లాష్ పెట్టి డివిజన్ కోసం చేసామనుకోండి, అడిషన్ ఆఫ్ కాదు, ఇప్పుడు డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్. కంట్రోల్ ఎస్ సేవ్. ఇక్కడికి వచ్చి డివిజన్ డివిజన్ సేవ్ చేయలేదు, దాన్ని ఫైల్లోకి వెళ్ళి దాంతోనే సేవ్ చేస్తే లాభం. div.html సేవ్ చేస్తాను. సేవ్ డివిజన్. రైట్ క్లిక్ ఓపెన్ విత్. ఇప్పుడు గూగుల్ క్రోమ్కి వెళ్తే చూడండి 37ని 5తో డివిజన్ చేస్తే ఎంత వచ్చిందంటే 7.4 అని వచ్చింది. ఈ విధంగా మనం అన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ అంతా చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా ఇక్కడ పర్సంటేజ్ తీసుకున్నాం అనుకోండి, పర్సెంట్ అనేసి మాడ్యులో డివిజన్ అనేది వస్తుంది. దానికోసం 37 5తో చేస్తే రిమైండర్ 2 రావాలి. ఓకే, ఫైల్లోకి వెళ్ళి మాడ్యులో డివిజన్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి జావాస్క్రిప్ట్లో mod.html అని సేవ్ చేస్తాం. సేవ్. ఇప్పుడు ఫైల్లోకి వస్తాం. మోడ్ కదా, ఎక్కడ ఉందో చూస్తాం. మోడ్ ఇక్కడ ఉంది. రైట్ క్లిక్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. 22 రిమైండర్ వచ్చింది. 37 5తో డివిజన్ చేస్తే 5 7 35, 37లో 35 పోతే 2. ఈ విధంగా మనం అన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ క్లాస్కి ఇంతేనండి.